ఎలుగుబంటోడేంటి ఇంకా రావట్లేదు? ఎంతసేపు రా మహేష్? ఓ సారీ టైగర్. రేయ్ నేను కొత్త ఫోన్ తీసుకుంటున్నా తెలుసా, ఈ టైగర్కి టైం వచ్చింది. టైగర్ అని చెప్పి ఎలుగుబంట్లు అరుస్తున్నావేంట్రా? ఉమ్మరా ఉండరా, అది మ్యాటరిజము. అయినా 10th లోనే ఫోన్ కొనిస్తానన్నాడు రా మీ బాబు. నువ్వు కూడా అడుగు మీ ఇంట్లో. డిష్ కట్ చేయాలా సంతోషించు, ఇంకా ఫోన్ అంటే ఎగిస్తుంది మా అమ్మ. సర్లే. అవునరా, క్లాస్లో కొత్త అమ్మాయిలు జాయిన్ అవుతారంటవా? రేయ్ 9th ఒక స్కూల్లో చదివి 10th వేరే స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతారా? సర్లే, అనుకోవడంలో తప్పులేదుగా. సరే పద, టైం అవుతుంది స్కూల్కి. హెచ్చం కూడా మారిపోతుందంట తెలుసా? అవునారా? నేను చెప్పలా కొత్త వాళ్ళు వస్తారా అని. ఎలా రా? ఆ అమ్మాయి నాకు. రే ప్లీజ్ రా, ఆ అమ్మాయి నాకురా. రే ఏంట్రా 9th వరకు భావన అని, ఇప్పుడు ఏంద్రా ఇదే? కావాలంటే భావన నువ్వు తీసుకో, ఈ అమ్మాయి మాత్రం నాకు. నిన్నటి దాకా భావన అని, ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి రాగానే ఈ పిల్ల కావాలంటున్నావు. భావన అంటే నాకేం ఇష్టం లేదురా. ఏదో ఉన్న వాళ్ళల్లో కాస్త కూస్తా అమ్మాయి బాగుంటుంది కాబట్టి ఆ పిల్ల నాకు అన్నా, అంతే. లేకపోతే భావనానా చి యాక్. నువ్వు తీసుకో. రేపు ఈ అమ్మాయి కూడా అంతే కదరా, ఈ పిల్ల కన్నా బాగుండే వాళ్ళు వస్తే వాళ్ళు కావాలంటావు. రే లేదురా, ఈ అమ్మాయి మాత్రం సిన్సియర్ రా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నిజంగా రా, ప్రామిస్. సరే జావు. అంటే ఇంకా నుండి నువ్వు భావనని? నాకు భావన వద్దు, దేశముదురు హన్సిక వద్దు, నువ్వు గాని. రే హన్సిక కూడా మన ఏజే అంటరా? అవునా? అవునరా, నిన్ననే పేపర్లో చదివా. అందుకే నా అంత రంజుగా ఉంటుంది. ఏం పేరమ్మా? శ్రావ్య మేడం. శ్రావ్య. స్టూడెంట్స్ శ్రావ్యకి హాయ్ చెప్పండి. హాయ్. 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 రే చూసావా, నాకు హాయ్ చెప్తుంది. క్లాస్ అందరికీ కూడా చెప్పిందిరా. నీకు కుల్రా. పదరా మనం కూడా వెళ్దాం జిరాక్స్ షాప్కి. మనం దేనికిరా? ఏరా వాళ్ళకి ఒకటేనా జిరాక్స్ షాప్లో పని ఉండేది, మనకే ఉంటుంది, పదా. ఎన్ని కాపీలమ్మా? 2 కాపీలు తీ బాబాయ్. ఏం జిరాక్స్ తీసుకుంటున్నావు గీత? అదే ఈరోజు ఈ అమ్మాయి నోట్స్ తెచ్చుకోలేదంట, మనకు హోంవర్క్ ఇచ్చారు కదా, నోట్స్ జిరాక్స్ చేపించుకుందామని వచ్చా. అవునా? అయినా మీరేంటి ఇలా వచ్చారు? ఏం మేము రాకూడదా? అయినా జిరాక్స్ షాప్ బాబాయ్కి మాకు లక్ష్యం ఉంటాయి. ఏం బాబాయ్? ఎవర్రా నువ్వు? నేను బాబాయ్, పూలమొక్క రామాచారి కొడుకుని. అరే పూల మొక్కల మహేష్ నువ్వా? నేనే. చాలా పెద్దోడు అయిపోయావురా. ఏంటి ఎట్టొచ్చా? ఏం లేదు బాబాయ్, నానేదో బాండ్ పేపర్లు కావాలంటే నువ్వు వచ్చా. బాండా? ఎంతది? 2 రూపాయలది. 2 రూపాయలది ఉండదురా ఎదవా. ఈ అమ్మాయి ముందు పరువు మొత్తం తీస్తున్నాడు ఎదవా. బాబాయ్ 2 రూపీస్ కాదు బాబాయ్, 10 రూపీస్ బాండ్ పేపర్ అడుగుతున్నాడు. అదే అదే, అది ముందే చెప్పొచ్చు కదరా. లెఫ్ట్ ఆర్టికల్ నుంచి వెంట్రుకల నుంచి పోతాయంట. ఇదేంటి బైదే ఇట్లున్నది, ఈ బొమ్మ ఇట్ట. ఒరే రీప్రొడక్షన్ చాప్టర్ ఎప్పుడో చెప్తారు? రే దానికి ఇంకా టైం ఉందిరా, అది ఎప్పుడో లాస్ట్లో వస్తుంది. అవునా? నేను ఆ లెసన్ కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ రా. నేను కూడా. రే ఈవినింగ్ ఇంటర్నెట్ షాప్కి వెళ్దాం, వస్తావా? వస్తా, కానీ డబ్బులు నువ్వే ఇవ్వాలి. ఇస్తాలే. రే శ్రావ్యాన్ని ఈవినింగ్ ఫాలో అవుదాం అనుకున్నాం కదా. అవుదాంలేరా. హోంవర్క్ రాశారా? బా ఎంత బాగా గీసినానో బొమ్మ. బుక్స్ తీసి పెట్టండి, వస్తున్నా. ఫస్ట్ నేనే వస్తానేమో ఈసారి బొమ్మల పోటీల్లో. అబ్బా హోంవర్క్ బాగా నేనే గీసిండ బొమ్మ. రే నువ్వు ఇటు పక్కరా, బోర్డు సరిగా కనిపించట్లేదు. ఏంట్రా సైట్ ఏమన్నా వచ్చిందా? అందుకే రా క్యారెట్లు బెండకాయలు బాగా తినాలని చెప్పేదా. ఇదిగో నీ చూపి అమ్మా, నీ రైటింగ్ బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. ఏంటి సార్ పక్కనకి వెళ్ళి డస్టర్ తీసుకురావాలా? వెళ్ళరానా? హోంవర్క్ చూపెట్టు. హోంవర్క్ రాయలేదు సార్. నువ్వు? సార్ బుక్ మర్చిపోయాను సార్, రేపు తీసుకొస్తాను. ఇట్రా. సార్ నిజంగా రాశాను సార్. రా నువ్వు రా.
సార్ 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 హోంవర్క్ రాయండి అంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని సెటైర్ లేస్తారా సెటైర్ విట్రారా అవమానకన్నా చచ్చిపోవడం బెస్ట్. బయటికి వెళ్ళి నీళ్ళు పోండి పో. ఇద్దరే రాయలేదే, రోజుకి 3-4 కొట్టకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. రే టైగర్, నేను చెప్పాను కదరా శ్రావ్య కూడా నన్ను లవ్ చేస్తుందని. కావాలంటే చూడు లాస్ట్ పేజ్ లో ఏం రాసిందో. ఎన్. ఒరేయ్, నీ పేరు కిరణ్, నాని అని నేను మీ ఇంట్లో వాళ్ళు తప్ప ఇంకెవరో పిల్లరు. ఆ పిల్ల రాసి తగ్గిస్తే కే అని రాయాలి కానీ ఎన్ అని ఎందుకు రాస్తుందా? నువ్వు పిలిచేటప్పుడు వినుంటాదిలేరా, కే అని రాస్తే డౌట్ వస్తుందేమోనని ఎన్ అని రాసుంటది అంతే. భలే చెప్తావురా నాయన, ఏందో క్లాసులో ఎన్ అంటే నువ్వు ఒకడే ఉన్నట్టు. నవీన్ రే, కొంపదీసా నవీన్ గాడే అంటాడా? వాడికి అంత సీన్ లేదులేరా, ఆ పిల్ల ఏందో ఊరికే రాసుకుంటుందే. అయినా నువ్వు ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో. నాకేదో డౌట్ వేస్తుందిరా టైగర్. డౌట్ ఏం లేదురా, నన్ను నమ్ము. అందరికీ నీ ఇలాగ ప్రేమించిన వాళ్ళ పేర్లు బుక్స్ లో రాసుకునే అలవాటు ఉంటుందా ఏంటి? ఎందుకు రాసుకోర్రా? ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పేర్లు రాసుకుంటారు. నువ్వు కూడా ఎవరో ఒకరి పేరు రాసుకునే ఉంటావు. నేనేం రాయలేదురా, ప్రామిస్ నేనేం రాయలా. రే 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 రే, ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఎవరి పేరు రాసుకున్నారా బుక్ లో? మర్యాదగా చూపిరా. లేదురా, గాడ్ ప్రామిస్ నేను ఎవరి పేరు రాయలా, నిజంగా రాసుకోవాలా. గాడ్ ప్రామిస్ కాదు, మదర్ ప్రామిస్ చేసి చెప్పు. రే ఏంట్రా ఇది? కామపిశాచి.com, pinkole.com. ఏంట్రా ఇది? అది చెప్పురా. మన తరుణ్ గారు ఆ కామపిశాచి వెబ్సైట్ లో అందరు హీరోయిన్స్ ఉంటాయని చెప్పాడు రా. అవునా? నిజమేనా? నువ్వు చూసావా? అవునరా, నేను కూడా చూశాను. అందరు హీరోయిన్స్ ఉంటాయి దాంట్లో. ఒరిజినల్లేనా? ఒరిజినల్ కాకపోతే దాంట్లో ఎందుకు ఉంటాయరా? పీచు మిఠాయి. రే టైగర్, అయితే రేపు ఇంటర్నెట్ షాప్కి వెళ్దాంరా. వెళ్దాంరా. సర్లే గాని బుక్ లో ఎందుకు రాసుకున్నావురా? మర్చిపోతానని. కరెక్టే. రే, నువ్వు ఆయన మ్యాటర్ గురించి ఏం ఆలోచించుకో. ఆ నవీన్ కి శ్రావ్యకి మధ్య ఏమన్నా ఉందో లేదో రేపు క్లాస్ లో కూర్చొని అబ్జర్వ్ చేద్దాం, తెలిసిపోతుంది. సర్లే, బుక్ తీసి లోపల పెట్టేసి. పదంబా, బుడికే లేట్ అయిపోయింది, ఆకలేస్తాం. అదే రే, pinkole.com గురించి అడగలేదంటే నీకు తెలుసు కదరా? అదే తెలుసు అంటే తెలుసులేరా. అయినా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు వెళ్తున్నావురా ఇంటర్నెట్ షాప్కి? రోజేం కాదులేరా, ఏదో అప్పుడప్పుడు. భలే నా కొడుకురా నువ్వు కూడా. సీక్రెట్గా వెళ్ళిపోతున్నాడు. అరే, ఆ నవీన్ మ్యాటర్ ఎలారా తెలుసుకునేది? ఏం లేదురా, క్లాస్లో నువ్వు ఎవరిని చూస్తావు? శ్రావ్యాని. ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి. మరి శ్రావ్య ఎవరిని చూస్తుంది? తెలీదురా. అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఆ నవీన్ గారిని చూస్తే? ఏముంది, నువ్వు ఆ పిల్లని వదిలేసి మళ్ళీ మన భావన తగులుకోవడమే. రేయ్, నువ్వు రే అన్నా, ఈరోజు తెలిసిపోతుందిలే. పద అబ్జర్వేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ నవీన్ గాడేంట్రా నన్నే చూస్తున్నాడు? రే నవీన్, అటు చూడరా. అమ్మయ్య, ఎవరిని చూడట్లేదు. ఆ అమ్మాయి చూడరా, క్లాస్లో బోర్డు తప్ప ఎటు చూడట్లేదు. ఏంట్రా? అటు చూడరా. వాడు మొహం లేరా, వాడు చూస్తే సరిపోతుందా? అమ్మాయి కూడా ఇటుకల్లా చూడాలి కదా. ఏంట్రా నీ గోలా? ఇటు చూడరా. ఓకే, సాయంత్రం క్లాస్ అయిపోయాక డైరెక్ట్ గా వెళ్ళి అడిగేద్దాం. ఏదైతే అది అయింది. నువ్వు ఏడో మాక. సరే. ఎవరో మాట్లాడేదే? ఎవరో సార్, నాకు తెలీదు.
అనవసరంగా అమ్మాయి దగ్గర లాస్ట్ కుక్క అనిపించుకున్నావు. అక్కడ నిజంగానే కుక్క ఉందిలేరా, అందుకే అలా చెప్పుంటది. ఆహా, రే నేనే ఫాలో చేస్తున్నానని వాళ్ళ అన్నయ్యకి చెప్పేయచ్చు కదా, కానీ ఎందుకు చెప్పలేదు ఒక్కసారి ఆలోచించరా. మన అబ్బాయిలు అంతేరా, అక్కడ ఏం జరిగినా మనకు అనుకూలంగా జరిగినట్టు మార్చుకునేస్తాం, సాటిస్ఫై అయిపోతాం. సరే వెళ్దాం పద. ఈ టైంలో ఎక్కడికి రా? శ్రావ్య వాళ్ళ ఇంటి దగ్గరికి. దేనికి? ఒకసారి చూడాలనిపిస్తుందిరా. రేయ్ పొద్దున ఏదో తప్పించుకున్నావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర తన్నులు తినాలని అంత కులకులగా ఉందా నీకు? ఏం కాదులే వెళ్దాం రారా. పదా. ఏంట్రా ఇంత రాత్రిలో రోడ్డు మీద తీసుకొచ్చి నిలబెట్టావు? ఎవరైనా చూస్తే మన పరిస్థితి అంతే. రే ఈ టైంకి ఊర్లో అందరూ పడుకునేసి ఉంటారా, ఎవరు ఉండరు. అంతేలే. రే ఈ సుబ్బయ్య తాత ఏంట్రా మనకల్లా చూస్తున్నాడు? రే పోరా, ఏదో ఒకటి కవర్ చేయబో. ఏంట్రా మహేష్ ఇక్కడ? ఏం లేదు తాత, ఊరికే అలా వచ్చాము. మీ నాన్న ఏంట్రా ఈ మధ్యన కనబట్టలేదు? లేడు తాత, ఊరెళ్ళాడు. మిమ్మల్ని ఇలా చేస్తాడని అనుకోలేదురా. మమ్మల్ని ఏం చేశాడు? అదే ఈ మధ్యన చిన్నెల్లు పెట్టి అక్కడే ఉంటున్నాడంటగా. అక్కడే ఉంటున్నాడు, మరి దగ్గరుండి చూసుకోవాలి కదా తాత. అరే నీదంత పెద్ద మనసురా. మరి ఎప్పటికైనా ఆ చిన్నెల్లు కూడా నాదే కదా తాత. అరే తప్పురా, పిన్ అవుతుంది నీకు. పిన్ అవడం ఏంటి తాత? ఓరి ముసలోడా, చిన్నెల్లు అంటే నిజంగానే చిన్నెల్లు రా, నువ్వు అనుకునేది కాదు. ఒరే అవునా, మన ఊళ్ళో చాలా మంది అలాగే అనుకుంటున్నారా. మరి పోయి చెప్పిసావు వాళ్ళందరికీ. సరేరా, నువ్వేదో బాధలో ఉన్నట్టున్నావు, ఉంటా. మళ్ళీ బాధ ఈయనని ఏం లాభం లేదు, మా నాయన ఒకడు ఏది సక్రంగా చెప్పిసావాడు. ఏనేంట్రా మా నాయన సెకండ్ సెటప్ పెట్టినాడు అంటాడు. ఏమో నిజమేనేమో, నువ్వే చిన్నిల్లు కడుతున్నాడని అనుకుంటున్నావేమో. రేయ్ నువ్వు కూడా ఇలా మాట్లాడావు అంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతా చెప్తున్నా. రే 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 సారీరా టైగర్. ఏంట్రా మొత్తానికి చెప్పేస్తా అంటావు ఈరోజు? అవును. పొరపాటున ఏదైనా తేడా జరిగిందనుకో స్కూల్కి వచ్చేది అంటారు, ఆలోచించుకో. ఏం తేడా కొట్టదులేరా, ఆ పిల్ల కూడా నన్ను చూస్తుంది, నేనంటే ఇష్టమే. ఊరు నీ అవ్వ, చూస్తేనే ఇష్టం అంటావేంట్రా? అదంతేలేరా, కొన్ని అర్థమైపోతాయి. సరే జావు గాని ఏదైనా తేడా జరిగితే మాత్రం దయచేసి నా పేరు తీయకరా స్వామి. చెప్పాల్సిన అవసరం లేదురా. ఒరే నవీను, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? ఇంకెవరు? మహేష్. క్లాస్లో అందరికీ తెలుసురా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని. వీడేదో నా మీద తెచ్చేలా ఉన్నాడు. సార్ ఏంటి లేచాడు వీడు? ఏంట్రా ముందుకొచ్చి కూర్చుంటాను సార్. ఏంట్రా సడన్ గా? సైట్ వచ్చినట్టుంది సార్, బోర్డు సరిగ్గా కనిపించట్లేదు. సరేదా ఎక్కడికి రా? నీకేం తెలుసు మ్యాథ్స్ గురించి? 2 ప్లేస్ లో 3 పెడితే మొత్తం సొల్యూషన్ మారిపోతుంది తెలుసా? ముందు జర్రా. రే జర్రా. అమ్మయ్య తప్పించుకున్నా. రే జరుకురా. అబ్బా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఎంత బాగా కనిపిస్తుందిరా సాయి. సైట్ ఉన్న ఇబ్బంది లేదు ఇట్ట మారిగా ఉంటే. రే టైగర్. అవునరా మ్యాథ్స్ సార్ హోంవర్క్ ఇచ్చినాడు కదా, రాసినావా? రే టైగర్. వీడేంటి ఫస్ట్ బెంచ్కి వచ్చిన వదిలేలేడు. వీడిని ఇలా కాదు. నా గుడి చూపిరా, రాసుకుంటా. రే భాస్కర్, నాకు కూడా కొంచెం సైట్ వచ్చినట్టుంది, బోర్డు కనిపించట్లేదు, వెనకెళ్ళరా. రే నేను నీకు దూరంగా ఉందామని ఫస్ట్ బెంచ్కి వచ్చి కూర్చుంటే నువ్వేంట్రా మళ్ళీ వచ్చి నా పక్కనే కూర్చున్నావు? అంటే నువ్వు ఒక రోజు ముందు వచ్చి ఇక్కడ కూర్చుంటే నేను నీకు ఫ్రెండ్ కాకుండా పోతానా? ఒరే నీకు దండం పెడతాను రా, వెనక్కి పోయి కూర్చోరా స్వామి. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. రే నువ్వు వెనక్కి పోతావా లేకపోతే సార్ చెప్పేమంటావా? నువ్వేంట్రా చెప్పేది, నేనే చెప్తా చూడు. సార్ సార్ ఏందిరా? ఈ టైగర్ చూడండి సార్, ఇక్కడ ఉండి నేను చదువుకుంటానంటే వెనక బెంచ్కి వెళ్ళమంటున్నాడు. అంత బానే ఉంది, టైగర్ ఎవర్రా? టైగర్ ఎవరో తెలీదా మీకు? మన మహేష్ సార్. పైగా వాని మహేష్ అని పిలిస్తే అస్సలు నచ్చదు, టైగర్ అనే పిలవాలి. ఎరా అంతేగా? అరే మహేష్ ఇట్లారా నువ్వు. పో, సార్ పిలుస్తున్నాడు పో. సార్ రారా. సార్
ఏంట్రా నీ పేరు టైగరా? ఎవరు పెట్టారా? లేదు సార్, నా పేరు టైగర్ మహేష్ చెప్పుకొని సార్. తిరుగుతున్నావా? అమ్మ బాబు పట్టు, ముద్దుగా చేపట్టు. టైగర్ అని పెట్టారు. పట్టు, అప్పుడప్పుడు టైగర్ ఫ్రెండ్స్ అను. కూడా టైగర్ అని పేరు పిలుస్తారు సార్. సార్ 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 ఏమనుకుంటున్నావురా సార్ నువ్వు? ఇంకెవరిని పిలవద్దంట సార్. సార్ 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 చేపట్టు. సార్ 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 అబ్బా పట్టు, నీకు ఈ స్టిక్తో కదరా మహేష్ నీకు? సార్ 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 వదిలేండి సార్ సార్. టైగరా? అమ్మా అమ్మా డాడీ అబ్బా సార్ నీలాంటి వాళ్ళు క్లాసెస్ వెళ్ళిపోతుంది. పోయినాడు కూర్చోపో. పోనాడు. లక్ష్మీ సినిమాలో మా టైగర్ని కొడితే జనాలంతా ఎలా నవ్వారో ఇక్కడ ఈ టైగర్ని కొట్టిన అలానే నవ్వుతున్నారు. చూపిస్తా నేనేంటో. నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదరా? రే అదేదో బై మిస్టేక్ చేశారా? అయినా నువ్వే కదరా నిన్నెప్పుడు పిలవమన్నా టైగర్ అని పిలవమన్నావు. అనవసరంగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా నీతో? క్లాస్ అంతా చూడు ఎలా నవ్విందో. క్లాస్ అంతా ఎక్కడ నవ్వర్రా, కొంతమంది ఆబ్సెంట్. ఛీ నువ్వు నీ కుళ్ళు జోకులు. అయినా నీకు బాగా పడినట్టున్నాయి కదా నిన్న శ్రావ్య వాళ్ళ అన్న దగ్గర. ఎరా నువ్వు చూసావా? చూశానులే కానీ ఇంతకీ ఏంటి మ్యాటరు? ఏం లేదురా, శ్రావ్య అంటే నీకు ఇష్టమా అన్నాడు. ఇష్టమే అన్నా. చదువు అయిపోయాక మా ఇద్దరికి పెళ్లి చేస్తాడంట. అబ్బా ఏం చెప్పావురా? ఇప్పుడు ఇదంతా నేను నమ్మాలా? నమ్మకపోతే నీ కర్మ. మొత్తానికి సాధించావురా. వాళ్ళ అన్నను కూడా సెట్ చేసావు. రే నీకు నిజం చెప్పాలరా. చెప్పు. క్లాస్లో వాళ్ళన్న చెప్పాడని చెప్పా కదా, అదంతా అబద్ధం. అదేం మాట్లాడలేదు. ఒరేయ్ నువ్వు చెప్పేది నిజమేమో అనుకుని ఇందాక వాళ్ళ అన్న కనిపిస్తే అన్న కంగ్రాచులేషన్స్ అన్న, నీ కాబోయే నా ఫ్రెండే అని చెప్పా. సీరియస్గా వెళ్ళిపోయాడు రా. రే ఏం మాట్లాడుతున్నావురా? ఆపురా. అంటే క్లాస్లో నువ్వు చెప్పింది మొత్తం నేను నమ్మేస్తాను నీ ఫీలింగ్. మరీ అంత ఎరుపప్పులా కనిపిస్తున్నానా? ఎంతకీ వాళ్ళ అన్న నీతో ఏమన్నాడో చెప్పు. వాళ్ళ అన్నేదో మాట్లాడాలన్నాడ్రా. భయం వేసి వచ్చేసా. కానీ మొన్న మా ఇంటికి వచ్చి మా అమ్మతో ఏదో పొలం గురించి మాట్లాడాలన్నాడంట. అమ్మయ్యా శ్రావ్య మ్యాటర్ కాదని రిలాక్స్ అయ్యా. సరే పోన్లే, ఈ రోజు కాకపోయినా రేపైనా తెలియాల్సిందే కదా. అంతేలే. అదేరా ఇంతకీ శ్రావ్య ఏముందో అజ్జెప్పు. సాయంత్రం శ్రావ్యకి ఐ లవ్ యూ చెప్పేశాన్రా. చెప్పేసావా? ఒరేయ్ మీ అమ్మ కరెక్ట్గానే వినిందా? వాడు పొలం చూస్తా అన్నాడో లేకపోతే నిన్ను శవం చేస్తా అన్నాడో ఒకసారి క్లారిటీగా కనుక్కోరా. రే పొలం గురించే లేరా, లేకపోతే నీతో కొంచెం మాట్లాడాలి ఒకసారి పక్కకు రా అని అంటాడు అనుకున్నావా? అక్కడే లేపేసి ఉంటాడు. అది కరెక్టేలే. ఇంతకీ శ్రావ్య ఏమనిందిరా? ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిందిరా. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా నీ గురించి ఎవరికి చెప్పలేదంటే నీ గురించి ఆలోచిస్తున్నట్టుందిరా. రేపు గుడి పూజకి అందరూ వస్తారు కదా, అప్పుడు నైస్గా అడిగి. ఏంటి రమ్మన్నావు? మాకు మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి. నువ్వు కాస్త పక్కకెళ్తావా గీత? కావాలంటే నీకు టైగర్ గడ్ కంపెనీ ఇస్తాడు. ఏంటి గీత నువ్వు కూడా వచ్చావా తోడుగా? ఆ, ఇంకేంటి గీత సంగతులు? ఆ, సంగతులంటే గుర్తొచ్చింది. నిన్నొకటి అడుగుతా ఏమనుకోవు కదా? నేనేమనుకుంటా గీత, అడిగి. అవును మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడంట కదా, నిజమేనా? ఎవడో నీకు చెప్పింది ఎవడో? అది అందరూ అనుకుంటున్నారు, అందుకే అడిగా. సారీ, నువ్వేం బాధపడకులే, అలానే ఉంటుంది. నువ్వు మీ అమ్మని బాగా చూసుకో. మా నాన్నకి ఎవరూ లేరు. ఊర్లో చిన్నెళ్ళు కడుతుంటే ఈ ఊరు నా కొడుకుల సెకండ్ సెటప్ అని మా నాన్న మీద పుకార్లు సృష్టించారు. మా నాన్నకు అంత సీన్ కూడా లేదు. అయ్యో సారీ మహేష్. పర్లేదులే గీత, ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. ఏంటి అలా చూస్తున్నావు? ఇదంతా స్కూల్లో ఎవరికి చెప్పలేదు కదా? అందరికీ అంటే మా నాన్నకు బుద్ధి లేదు, ఎలా చెప్పాలో కూడా తెలియదు. చిన్నిళ్ళు అని చెప్పకపోతే కొత్త ఇల్లు కడుతున్నావు అని చెప్పొచ్చు కదా. ఏంట్రా శ్రావ్య హ్యాపీయేనా? వాళ్ళ అన్న గురించి భయపడుతుందిలే. వాడికి అంత సీన్ లేదులే అని చెప్పాల్సింది. వాళ్ళ అన్నని ఏం అనకూడదంట. అమ్మైనా నాన్నైనా అన్ని వాళ్ళ అన్నయ్య అంట. ఒరే మనం వాళ్ళ అన్నం తిట్టుకునేది కానీ నిన్నిందనుకో నిన్ను ఇప్పుడే వదిలేస్తుందేమోరా. అదే కదా. పదా. అవునరా నిన్నెప్పుడు అడగలేదు టైగర్ అని ఎందుకు పెట్టుకున్నావురా? అదే లక్ష్మీ సినిమాలో ఐ లవ్ వేణుమాధవ్ క్యారెక్టర్ రా. అప్పటి నుంచి నేను కూడా టైగర్ అని పెట్టుకున్నా. కాకపోతే నువ్వు తప్ప ఎవరు బెలరు. నేను మ్యాండ్రిజం కూడా ఒకటి పెట్టుకున్నా కదరా. ఈ టైగర్ టైం వచ్చింది. రే కొంచెం ఎలుగుబంట్లా కాకుండా పుల్లా ఆడడం నేర్చుకోరా, ఫేమస్ చేసేద్దాం. ఇది బాగుందా? త్వరగా పోవాలి, ఇప్పటికే లేట్ అయిపోయింది. రే ఎక్కడికి రా? ఒరే నువ్వా? నేనే. అంత టెన్షన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? అది నెట్ షాప్కి రా. నెట్ షాప్ కా? నేను వస్తారా? నువ్వా? సరే తొందరగా పోదాం పదా. ఒరే నీ మెమరీ కార్డులో స్పేస్ ఉందా? ఉంది. ఏమి? నెట్ షాప్ అయినా కొత్త బిట్లే ఇస్తానరా.
అవునారా రే అయితే నాకు కూడా కావాలరా. సరే పద అయితే. ఆ, సూపర్. పద. రారా త్వరగా. అన్నా సిస్టమ్ కావాలన్నా. ఆ ఫస్ట్ సిస్టమ్ తీసుకో. ఈ ఫస్ట్ సిస్టమ్ వద్దన్నా, లాస్ట్ సిస్టమ్ కావాలి. లాస్ట్ సిస్టమ్ అంటే ఓ 15 minutes టైం పడుతుంది. ఓకే అన్న. అన్న ఈ గ్యాప్లో ఈ మెమరీ కార్డులో అవి ఎక్కిచ్చేసా అన్న. 20 rupees అని చెప్పాగా. పర్లేదన్నా. సరే అయితే. రే నా మెమరీ కార్డులో కూడా కొంచెం. అన్న దీంట్లో కూడా వేసే అన్న. సరే. రే అంత ధైర్యంగా ఇచ్చేస్తున్నావు, ఏం కాదా? ఏం కాదురా అన్న మనోడే. ఐ లవ్ యు. రే త్వరగా ఓపెన్ చేయరా. ఉండరా నెట్ ఆన్ అవ్వాలి ఇంకా. రే ఓపెన్ చేయరా. చేస్తానా ఉండరా. రే ఎంతసేపు రా. www.pinkworld.com. రే ఆ వీడియో ఓపెన్ చేయరా. చేస్తున్నా. రే ఆ వీడియో రా. ఓపెన్ చేస్తున్నా. రే ఎవరో వస్తున్నారు. రే రే ఆడరా, వైసిటీ ఆడరా. అట్నుంచి పో. ఆ బైక్ తీసుకో. బైక్ ఎక్కు. ఎక్కవా. ఆ బైక్ ఎక్కి వెళ్ళిపో. వెళ్ళిపోయాడు. రే కిందేదో ఉంది చూడరా ఆ వీడియో కార్నర్లో. అది ఓపెన్ చెయ్యి. రే మళ్ళీ వచ్చాడు రేడు వీడప్ప. తీ. రే కారు రా మెయిన్. కారు ఎక్కరా. ఆ సందులోకి పోతే హెలికాప్టర్ వస్తుంది. వచ్చిందా హెలికాప్టరు? రే ఆ పక్కన ఇంట్లోకి పోయినావంటే బాంబులు పెట్టచ్చురా. బాంబులు. వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు వస్తారా రీడు? సరే